నేను పాల్ స్టోరీ స్టార్ట్ చేశాను. అయితే జస్ట్ ఇక్కడ చెప్పేది వచ్చేసి ఫస్ట్ డే అనమాట. అంటే ఫస్ట్ డే తర్వాత ఒకసారి చెప్పి అలానే వదిలేయను. మళ్ళీ దాన్ని ఒక 3-4 టైమ్స్ రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను. అంటే పడుకునేటప్పుడు కానీ, వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కానీ నా దగ్గరికి వచ్చి వాడే అడుగుతాడనమాట. ఒక బ్రైట్ లైట్ గురించి చెప్పాను కదా, ఆ బ్రైట్ లైట్ ఒకవేళ డిఫరెంట్ లైట్ చూసాడనుకోండి, బ్రైట్ లైట్లో జీసస్ ఉన్నాడు అడగడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ దాన్ని చెప్తూనే ఉంటాను. ఎంతవరకు చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినవన్నీ కూడా వాడు మళ్ళీ రిపీటెడ్గా చెప్తాడు. ఎలా అంటే, పాల్ డమాస్కస్ వెళ్తున్నాడు, లార్డ్స్ పీపుల్ని హర్ట్ చేయడానికి వెళ్తున్నాడు. అయితే ఆన్ ద వేలో సడన్గా ఒక బ్రైట్ లైట్ కనిపించింది. ఆ లైట్లో జీసస్ ఉన్నాడు. జీసస్ సాల్ని, ఎందుకు నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు, నేను హర్ట్ చేసే జీసస్ని అని చెప్పి చెప్తాడు. తర్వాత పాల్ కోసం జీసస్ అనన్యాని ఏర్పరచుకున్నాడు, అనన్య దగ్గరికి పంపిస్తాడు. పాల్ ఐస్ డ్యామేజ్ అయ్యాయి, పాల్ ఐస్లో నుంచి ఆ పొరలు రాలాయి. ఇట్లా వాడికి తెలిసిన లాంగ్వేజ్లో అవన్నీ చెప్తాడనమాట. పీపుల్ని హర్ట్ చేయడానికి పాల్ వెళ్ళాడు, హర్ట్ చేయొచ్చా, హర్ట్ చేస్తే బ్యాడ్ జాబ్ కదా అని మన దగ్గరికి వచ్చి అడుగుతాడు అనమాట. మమ్మీ పాల్ పీపుల్ని హర్ట్ చేయడానికి వెళ్తున్నాడు, హర్ట్ చేయొచ్చా, నో ఇట్స్ ఎ బ్యాడ్ జాబ్ అని వాడే చెప్తాడనమాట. ఇవి మొత్తం చెప్పేదాకా నేను దాన్ని రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను ఒక 3-4 టైమ్స్. అంటే బేస్డ్ ఆన్ ద స్టోరీ. అది పెద్ద స్టోరీ అయితే నాకు తెలిసి ఒక 1 వీక్ అయినా చెప్తాను. లార్డ్స్ ప్రేయర్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 డేస్ రోజు పడుకునే ముందు చెప్పిస్తానే ఉన్నాను. 10 కమాండ్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 5 డేస్ 1 వీక్ దాకా చెప్పాను. అట్లా పిల్లలకి వాళ్ళకి రిపీటెడ్గా మనం చెప్తూ ఉండాలి. ఒకసారి 2 సార్లు చెప్పేసి వదిలేయకూడదు.